the real essence of the film. So which is very true. And నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ది స్టేజ్ ఇస్ హౌ వి లుక్ ఎట్ గాడ్. ఇప్పుడు గాడ్ ఫియరింగ్ ఉన్నప్పుడు అంటే ఐ థింక్ బోర్ కొట్టొచ్చేమో కానీ ఐ అగైన్ టెల్ యూ వెన్ దే ఆస్క్డ్ హనుమాన్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ రామ and he said, oh, he's my master. I mean, you keep him there, you keep Rama there and he's here. And then కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగారు హనుమంతుడు రాముడి గురించి. నో నా రాముడు బాగా తెలుసు, కొంచెం కలిసి తిరుగుతూ ఉంటాను. మళ్ళీ ఇంకొన్ని రోజులు అడిగారు రాముడు ఎక్కడని. ఇచ్చి నేను ఎక్కడో వెతుకుతా ఉన్నాను, ఇక్కడే ఉన్నాడని. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆల్ ఆఫ్ us have to reach. So we have to keep God here. So if we keep him here, then we don't have to be scared about life at all, because if he's here, then భయం ఎందుకండి. సో దూరంగా పెట్టుకుంటేనే భయం. నా స్నేహితుడు ఒకటి చెప్పాడు, మీరు మనస్ఫూర్తిగా నమ్మితే భగవంతుడు కనిపిస్తాడని. మనిషిలో వెతికితే కనిపిస్తాడు, మనిషిలో మాత్రమే. అంటే వీ హ్యావ్ టు గో త్రూ ద స్టేజెస్. అద్వైతుడి నుంచి అద్వైతకి వెళ్ళాలంటే తప్పదు. నేను కూడా ఒకప్పుడు నీ దేవుడు అంటే నాకు చాలా భయం. నేను చాలా పూజలు చేశాను, చాలా ఎక్కువ చేసేవాడిని రిచువల్స్. బట్ మెల్లమెల్లంగా అది పోయింది. పోయినప్పుడు ఫైనలీ హ్యాడ్ టు రియలైజ్ దట్ గాడ్ ఈజ్ హియర్, అండ్ దెన్ నో ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్. అలాగే వేరే వాళ్ళలో కూడా దేవుణ్ణి చూడాలి కదా. ఆఫ్ కోర్స్, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండి. సో హౌ కెన్ దే బీ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్? సో ఏ రోజైతే మనం ధైర్యంగా ఎస్ నేను దేవుడి నుంచి వచ్చాను, నేను దేవుడిని అని చెప్పగలిగితే అప్పుడు మనం తప్పకుండా హ్యాపీగా ఉంటాం. యూ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ అబౌట్ లైఫ్. బ్యూటిఫుల్, వెరీ వెల్ సెడ్. మరి అలాగే డైరెక్టర్ గారిని కూడా పిలుద్దామండి. Yes, Dolly, please come. గారు ప్లీజ్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు కూడా. ఇద్దరు వెరీ పాపులర్ స్టార్స్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుందండి మీకు? ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ అండ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఎంతవరకు మీరు విన్నారండి? ఐ ట్రావెల్డ్, సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఐవ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ in this small journey that I had with both of them. అంటే కళ్యాణ్ గారు లాంటి స్టార్ ఉన్నారు అండ్ వెంకటేష్ గారు లాంటి వారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఫ్యాన్స్ అదంతా కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా, అలాంటిది ఏం లేదండి. మీకు ఎలాంటి ప్రెషర్ ఉంది చేసేటప్పుడు? I never felt it అండి, because they both knew what they were doing. It was actually easy. అంటే బేసిక్ మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు. ఈ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి, క్యారెక్టర్ తక్కువ ఉండాలి అంటే మల్టీ స్టార్లో ఒక క్యారెక్టర్ ఒక్కొక్క చోట క్యారెక్టర్స్ బట్టి వెళ్తూ ఉంటాయి. అందుకని అంటే మాకు ఏ క్యారెక్టర్స్ మాకు తెలుసు కాబట్టి మాకు ఆ క్లారిటీ ఉంటుంది. అది ఒక పోటాపోటీ తత్వం లేదు, కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్లోనే చూసాం. అందుకని అదే కంఫర్ట్ ఆయనకు కూడా ఉంటుంది, డాలీ గారికి కూడా. వెంకటేష్ గారు మీరు చెప్పండి, మీది త్రూ అవుట్ ఉన్న కొంచెం లెంత్ ఉన్న రోల్, దెన్ కళ్యాణ్ గారు రాగానే ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ గేమ్. అక్కడికి వచ్చేసరికి మీకు ఎలా అనిపించింది అప్పుడు? అంటే వెన్ యూ వర్క్ తెలుస్తూ ఉంటుంది మీకు దట్ ఓకే దిస్ ఇస్ మై ప్లేస్ అండ్ దిస్ హిస్ ప్లేస్. మీకు అలాంటి ఇన్హిబిషన్స్ ఏమైనా అనిపించాయా? There's no problem at all. It's a very smooth journey and have some wonderful scenes. I wanted to do that role very badly. Like I told you, I would not have played God. I was not comfortable playing God. I wanted to do this role. నాకు ఇలాంటి డైలాగ్స్లు మాట్లాడటం కానీ ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ మామూలు ప్రేక్షకుడు చూస్తే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు కమ్ ఇన్ ద మూవీ. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లో ఆఫ్ ద ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎస్ ఇప్పుడు రావాలి నా దీంతో ఎదురు టైంలో కరెక్ట్ టైంలో రావటం, కరెక్ట్ పంచ్ డైలాగులు చెప్పటం అంటే కొన్ని కుదురుతాయి అంతే. ఇప్పుడు అంటే అలాంటి పంచాలు నాకు కూడా సరదాగా, నేను కూడా, బట్ కొందరు చెప్తే బాగుంటుంది. సో దేవుళ్ళ వచ్చామని తర్వాత పాజ్ కూడా ఉంటుంది. అండ్ యు నో ద ఫేమస్ డైలాగ్ ఇస్ బికమ్ సో పాపులర్. నువ్వు చెప్తే బెటర్, నేను చెప్తే నాకు గుర్తులేవు, మర్చిపోయానండి. అదొక్క డైలాగ్ గుర్తుంది, అదే నాకు చెప్పింది ఒకటే గుర్తుంది. అసలు రావడం లేట్ వచ్చా కానీ రావడం మాత్రం పక్కా. ఎవరు చూసినా పక్కా. అది అక్కడ షూట్ చేస్తున్నప్పుడే we were all feeling అండి, this is going to rock. అది మరి వెంకటేష్ గారు చెప్తా ఉండాలి, డైలాగ్ చాలా బాగుంటుంది, దాన్ని బాగా ప్రమోట్ చేయాలనే వాళ్ళు. Because the whole unit, everybody was excited about this. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.
మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. ఐ షుడ్ టెల్ యూ వన్ థింగ్ అండి. చెప్పండి. ఆయన ఆఫ్టర్ పాలిటిక్స్ ఇవన్నీ అయిన తర్వాత హీ వాజ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ హీ కేమ్ టు సెట్స్కి వచ్చారు. ఫస్ట్ డే యూ వోంట్ బిలీవ్ అండి, ఎవ్రీబడి లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ ఆగిపోయారండి. దే వర్ జస్ట్ స్టేరింగ్ ఎట్ హిమ్ ఫర్ 1 hour. He was feeling very uncomfortable. He was standing there, all eyes, all 150, 300 eyes on him, just staring. Is it true? Are we seeing him? ఆయన ఫస్ట్ షాట్ కంప్లీట్ చేసిన వెంటనే ఎవ్రీబడి అండి, రైట్ ఫ్రమ్ ద ఏడీ టు మై రైటర్, హీ సెట్ ఇవాళ మేము స్టార్ రైటర్లు అయిపోయామండి, ఇవాళ మేము స్టార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిపోయామండి, బికాస్ వీ వర్క్డ్ ఇన్ అ ఫిల్మ్ వేర్ పీకే వాజ్ దేర్ అండి. సో ఇట్ వాజ్ హ్యూజ్ ఫర్ ఎవ్రీబడి అండి. మీరు అంటున్నారు వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ మల్టీ స్టార్ ఏంటని, ద సేమ్ ఫీలింగ్ వాజ్ దేర్ ఇన్ ద యూనిట్ ఆల్సో. ఎవ్రీబడి హూ వర్క్డ్ ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉందండి అందరిలో. దే న్యూ దిస్ సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అబ్సల్యూట్లీ ఫైన్ ఇస్ రియలీ గోయింగ్ టు కమ్, అండ్ ఇట్ రియలీ టర్న్ అవుట్ టు బి వండర్ఫుల్. అండ్ ఇలాంటి సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా. ఎందుకంటే మల్టీ స్టార్స్ రావటం పోవటం కాదండి, బట్ హియర్ ద క్లారిటీ ఈజ్ సో క్లియర్. దిస్ ఇస్ అ స్క్రిప్ట్, యూఆర్ టెలింగ్ అ స్టోరీ. దర్ ఇస్ నో ఏదో తనకి ఇంత పెద్దది ఎక్కువ తక్కువ కాదు. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఏది పవన్ 40 minutesకి వచ్చినా ద ఫిల్మ్ ఇస్ రిసీవ్డ్ సో వెల్ లైక్ అ రెగ్యులర్ టోటల్ ఫిల్మ్. సో ద టోటాలిటీ ఈజ్ సో గుడ్. సో దెన్ ద రైటర్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెటర్ కథలు వస్తాయి తప్పకుండా, చాలా మంచి కథలు వస్తాయి. అండ్ ఎవ్రీబడి విల్ వాంట్ టు డూ. అవును ఏం ఫీల్ అవ్వకుండా చేసాడే హాఫ్ అన్ అవర్ అయినా, మనం ఎందుకు అలా అనుకున్నాం చాలామంది అనుకోవచ్చు. మనకి ఎక్కువ లేకపోతే ఎందుకమ్మా, మనం బాగానే ఉన్నాం కదా మనకి ఎందుకని అనుకోవచ్చు. బట్ తప్పకుండా మంచి స్క్రిప్ట్స్ వస్తే ఇప్పుడు చేస్తారు కదండి, బికాజ్ దేర్ ఇస్ అ ప్రూఫ్ రైట్ నౌ ద మూవీస్ బికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్లీ షోస్ ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏదో 2 hours తను ఉంటేనే బాగుంటుందా లేకపోతే నేను ఎక్కువ ఉన్నా కాదు. పిక్చర్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు వస్తారు, దాన్ని పెద్ద హిట్ చేస్తారు. ఈ గోస్ ని పక్కన పెట్టి ఈని పక్కన పెట్టేసి లెట్స్ గో టుగెదర్ అని స్టార్ట్ చేశారు. అది అసలు ఈ ఆయన ఆ బ్రాడ్ మైండ్నెస్ ఆయన ఇనిషియేట్ చేస్తున్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ కంటెంపరీ పీరియడ్లో ఆయన ఇనిషియేట్ చేస్తున్నారు. దానికి వెంకటేష్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తాను. yes somebody should start sometime. సో this is a fantastic beginning. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇట్స్ గుడ్ ఫర్ అంటే ఒక కొత్త కథలు రావడానికి మంచి వాతావరణం కల్పిస్తుంది ఎదురు చేయడానికి. అవునండి, కొత్త ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, ఒక పాసిబిలిటీ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదే కాకుండా పాటలు కూడా సాహిత్యం పరంగాను అలాగే సంగీత పరంగాను రెండిటి పరంగా చాలా బాగున్నాయి, వినసొంపుగా చక్కగా ఉన్నాయి. బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో అసలు పాటలు 100% ఒక డ్యూయట్స్ ఉండాలి, ఇలా ఉండాలి, సందర్భానుసారంగా పాటలు ఉన్నాయి అంతే తప్ప దాంట్లో ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్స్ ఇలాంటి డ్యాన్సులు ఉండాలి అలా లేకుండా ఈ సినిమా అందరికి నచ్చడం నాకు బాగా నచ్చింది. మీరిద్దరు కలిసి డాన్స్ చేసే పాట ఇన్ఫాక్ట్ లాస్ట్ లో కూడా టైటిల్స్ అప్పుడు మేము అందరం వెయిట్ చేసాం, వెళ్ళలే బయటకు చూసాం. బికాజ్ మీరైనా ఆగారేమో కానీ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తూనే ఎనర్జీ వస్తే అదే ప్రాబ్లం కాదు. అప్పుడు అనుకున్నాం మా ఫుల్ సాంగ్, బట్ ఇంకో సినిమాలు అలా చేస్తాం. లేదు అది చూసి అనుకున్నాం, ఇది చూసే మనం కొంచెం మంచి ఎంటర్టైనింగ్ మంచి మీన్స్ మోర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అని అప్పుడే అనుకోవడం ఇమీడియట్ గా అసలు ఆగలేదండి అక్కడ. ఇట్ వాజ్ లైక్ రియల్, యూ షుడ్ హావ్ సీన్ ఆ సెట్ లో పీపుల్ వర్ ఎంజాయింగ్, ఎవ్రీబడి వాజ్ డాన్సింగ్ అండి. సో ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్, ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్ అవుట్. జనరల్గా నాకు కొన్ని ఎక్స్ప్రెషన్ సాంగ్స్ లో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇది ఆయన స్టెప్ చూపించి నువ్వు స్టెప్ చేయండి, నేను సిగ్గుతో చచ్చిపోయాను చాలాసేపు. ఇలా అది ఎంత సైలెంట్, దానికి పెద్ద ఏంటి ఇంతే ఏదో ఇంత చేస్తా ఉన్నాం. ఏంట్రా దాన్ని ఎక్కడో ఐ థింక్ హిట్టిం లేదు ఇది కాదు ఏదో ఒకటి సైలెంట్గా చెవులో ఇదిగో లైట్గా ఏదో ఇంకోటి ఏదో నువ్వు చేయి నేను చేయి ఏదో అన్నారు, ఇక అంతే. ఓన్లీ ఇట్ వాస్ హిస్ ఇనిషియేటివ్, వి జస్ట్ సెడ్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్, వి జస్ట్ ఫ్రీక్ అవుట్, లెట్స్ ఫ్రీక్ అవుట్. ఐ న్యూ దట్స్ ఆల్, వన్స్ హి డిసైడ్స్ ఈవెన్ ఫ్రీక్ అవుట్ అంతే అంతే. ఇది యాక్చువల్లీ డిడ్. అండ్ చాలా థ్యాంక్స్ అండి డైరెక్టర్ గారికి, బికాజ్ టైటిల్స్ లో అంతా అయిపోయిన తర్వాత పెట్టారు. డాలీ గారు ఎందుకు అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ మినిట్ పెట్టడం, ఎందుకంటే కొన్ని మూమెంట్స్ సినిమాలో బికాజ్ ఇది రాదు, ఎందుకంటే మాకు తెలుసు అమ్మా ఇది రాదు కదా, బట్ వి న్యూ ఇట్ హ్యాస్ టు కమ్ సమ్వేర్ అండ్ షూర్లీ దే విల్ పుట్ ఇట్ సమ్.
నేను రోజు ఈవినింగ్ షోస్ నైట్ షోస్ వెళ్ళి చూస్తున్నానండి. యూ వోంట్ బిలీవ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ షౌటింగ్ ఇన్ ద థియేటర్ అండి. అది అయిపోయిన వెంటనే దే డాన్సింగ్ సో మెనీ టైమ్స్ నేను షాక్ అయింది. ఆ రోజు కొంచెం చీకటి పడిపోయింది, లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. అయిపోయింది టైము, చీకటి పడిపోయింది, సాంగ్ ఏదో అయిపోలేదో ఇంకో క్లోజప్స్ ఏదో ఉండేది. లేకపోతే అసలు నాకు ఆ మూడు ఉండుంటే ఇంకా అసలు ఒక హాఫ్ డే ఉండే వేరేగా ఉండేది అసలు. చాలా చాలా బాగుంది. దట్ వాజ్ అ రియల్ కంటిక్ డిలైట్. ఎండ్లో ఉన్నప్పటికీ వివర్ ఆల్ స్టక్. అండ్ అక్కడ కనిపిస్తుంది, మీ జాయ్ కనిపిస్తుంది తెలుసా, ఆ ఫ్రీక్ అవుట్ జాయ్, ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా అది. అంటే నాకు అది ఒక 2 రోజులు పడదు, పాట అయిన 3 రోజుకి 4 రోజులు కానీ రమ్మేసారి పాట అయిపోద్ది. లక్కీగా లాస్ట్ డే పెట్టాం కాబట్టి అందుకని ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఇట్స్ డన్. No, I think some actors have that extra energy which comes out in fantastic bursts. And Kalyan has always proved in many of his films. Ee cinema lo gadanడి, you'll be just thinking he's not going to do anything, and then you'll find him doing something out of the blue, and that nobody can do. Laga ala anpistadi. And he's done it most of his commercial big hit films. అరే ఈ సీన్ ఇలా చేసాడు ఏంటి అని, దట్ ఈస్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ విచ్ ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ చేస్తే రాదండి. అది ఏదో లోపల నుంచి తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ థింక్ ఈస్ గిఫ్టెడ్, సో ఐ థింక్ హీ కమ్స్ అవుట్ విత్ దట్ ఇన్ మెనీ ఫిల్మ్స్. మీలో మేము చేసిన ఇంకో నైస్ థింగ్ అబౌట్ యూజ్ ఏంటంటే మీరు కోర్టులో వాదించడం, మీ కేసుని మీరే వాదించుకుంటున్నారు. అండ్ దానికి ఒక రకమైన చాలా ఒక కామన్ మ్యాన్ సాధారణంగా ఎలా చేస్తాడు, చాలా సటిల్గా ఉంటూనే పాయింట్ని అందుకుంటూ ఉండడం. అందులో మీరు చక్కగా భగవద్గీతలో శ్లోకాన్ని చెప్పారు. నేను అడగను కానీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు వాట్ ఇస్ ద ప్రాక్టీస్ యు డన్. డోంట్ వరీ, నేను మిమ్మల్ని అస్సలు అడగను. సినిమా చూస్తాం కావాల్సి, మిమ్మల్ని అడగము. ఏదో కొంచెం ఏదో ఏంటిగా వద్దు, సరే వద్దు. ఐ థింక్ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే ఈ డైలాగులు రాగానే వాళ్ళకి తెలుసు బిడ్ అవుట్ అని. ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది డైలాగులు చదువుకోవడానికి. ఒక వారం పట్టింది ఇది ఆ 3 మొక్కలకి. ఆ రోజు నన్ను కూడా క్యారవన్లో పిలిచి ఏంటిది నాకు అవసరం ఇంత కష్టం. ఎందుకంటే ఇప్పుడు మామూలు డైలాగ్ చెప్పడం వేరు, ఇది భగవద్గీత నుంచి అండి, ఖురాన్ నుంచి, బైబిల్ నుంచి. వేరేలాగా చెప్తే వేరేలాగా ఇది అయిపోతాను. సో కొంచెం బాగా స్కూల్ పిల్లవాళ్ళలాగా ఇంటికి వెళ్ళి బాగా చదువుకొని కరెక్ట్గా వచ్చి లక్కీగా అదే నాకు చెప్తా ఉంది ఆ రోజున చదువుకుంటా ఉన్నారా. చాలా బాగా వచ్చింది. అండ్ మీ ఇన్నోసెన్స్ కూడా చాలా సినిమాల్లో మిమ్మల్ని ఆ ఇన్నోసెన్స్ సైడ్ చూసాం. ఇందులో ఫర్ ఎ చేంజ్ మీవి కొన్ని మేనరిజమ్స్ కానీ కొన్ని స్టైల్స్ కానీ ఉన్నాయి, మాకు బాగా అలవాటు అయిపోయినవి. ఇందులో యూ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దోస్, యూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అంటే చాలా కొత్త వెంకటేష్ గారిని చూసాం మేము ఇందులో. నో అంటే యూ హ్యాడ్ టు బీ లైక్ దట్ అండి, లేకపోతే ఈ సినిమాలో యూ విల్ ఫైండ్ దట్ ఆర్టిఫిషియాలిటీ, ఇట్ వోంట్ బీ రియల్, పీపుల్ విల్ నాట్ ఐడెంటిఫై. అండ్ అన్యాచురల్ ఇది వచ్చేస్తే మాత్రం సినిమాటిక్గా ఉంటుందండి. దానికని అట్లా కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే ద రోల్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ అండ్ ఫీల్ లైక్ దట్ నార్మల్ పర్సన్. అండ్ లక్కీగా ద సీక్వెన్సెస్ ఆర్ వెరీ రియల్ కాబట్టి ఇట్ వాస్ క్వైట్ ఈజీ టు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను, కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. కళ్యాణ్ గారు అలాగే ఆయన అంత హడావిడి చేస్తున్నప్పుడు చాలా సటిల్గా ఉంటూనే, ఎక్కువ హడావిడి లేకుండా కళ్ళతో మొహం మీద చిరుమంద హాసంతో అలా పర్ఫామ్ చేయడం కూడా చాలా కఠినమైనది. మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కూడా. అంటే మీరేం చెప్పకూడదు, ఎట్ ద సేమ్ టైం చూసేవాడికి అర్థం అవ్వాలి. అది చాలా కఠినమైనది అనిపిస్తుంది. కొంచెం అలవాటు కొంచెం తేలిక డైలాగ్ చెప్పమంటే కొంచెం డాన్స్లో ఏమంటే ఇబ్బంది తప్ప అలా కూర్చొని నవ్వుతా ఓకే బాగుందా అంటే అంత ఈజీగా చెప్పేశారేంటండి. అలాగంటే అంటే నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా చూసారు, ఆయన ఎస్పెషల్ వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. చాలా బాగుందంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు దాకా ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా వెరీ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే అమేజింగ్. ఆయన ఆ కామెడీ టైమింగ్ గురించి చాలా బాగా చెప్పారు మా ఇంట్లో మా సిస్టర్స్ అంతా. నేను అడిగిన దానికి మటుకు చెప్పలేదు మీరు. అంటే ఒక్కరోజు ఆ సీన్లోకి అంటే నేను దాన్ని ఎలా చెప్పాలంటే అది వెళ్ళి ఒక షాట్లోకి వెళ్ళి వచ్చేది కదా. ఓవరాల్గా
చేసిన ప్రాక్టీస్ అలా అనిపించిందేమో అనిపిస్తుంది. అంటే దాని గురించి ప్రత్యేకించి నేను I think, to be honest, people who are in silence a lot, who know themselves a lot, అది కరెక్ట్గా వచ్చేస్తాను. బికాస్ సైలెన్స్ ఇస్ సంథింగ్ వెరీ గాడ్లీ, ఇట్స్ వెరీ ప్యూర్. ఏకాంతం. సో ఐ డోంట్ నో, ఒక తెలుగులో నాకు కొంచెం చెప్పడం. సాలిట్యూడ్. యా, సో ఐ థింక్ హీస్ బీన్ ఇన్ ఓవర్ హిస్ లైఫ్, హీస్ బీన్ ఇన్ సైలెంట్ ఫర్ లాంగ్ టైమ్. సో అలాంటి వాళ్ళకి ఐ థింక్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ రియల్. అండ్ దట్స్ హౌ ఇట్. సో దానికని చెప్పలేక ఈజీ. నా ఫ్రెండ్స్ ఎవరు లేక వాళ్ళు ఒక్కనే కూర్చుంటున్నాను. నాకు అంతమంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ మేము ఒకసారి ఎవరు లేరు, అవును నాకు ఎవరు లేరు అంటే మాకు ఇద్దరు మాట్లాడుకున్నాం. కామన్ టాపిక్ అంటే ఏదో న్యూ ఇయర్ మధ్యలో ఏదో వచ్చినాయి కదా పండగలు వస్తే, ఏమో ఫోన్లు బాగోట్లేదు ఇద్దరంటే, నీకే రాలేదు మెసేజ్, నాకేం రాలేదు అన్న. నేను ఎవరికి చేయాలో నాకు తెలియదు, మా ఇద్దరు ఎవరికి ఫోన్లు చేయాలో తెలియదు. నేను మెసేజ్ పంపిస్తాను ఇద్దరు మీ ఇద్దరికి. దట్స్ సో క్యూట్. దేవుణ్ణి నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ప్రాజెక్ట్ చేసుకుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అందరిది కలిపి ఒక టీం వర్క్ అని తెలుస్తుంది. ఇందులో శ్రేయా గారు కూడా చాలా బాగా అభినయించారు యాజ్ అ టిపికల్ హోమ్ మేకర్. అండ్ అలాగే చిన్న అబ్బాయి అంత అసలు ఏం డైలాగ్స్ లేకపోయినా జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో చక్కగా చూపించారు. శ్రేయ గారు ఒకటి చాలా బాగుంది, క్వైట్ హోమ్లీగా ఉంటుంది. టెన్షన్ పడకండి, ఇదంతా భగవంతుడి లీల. ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు. నాకు బాగా నచ్చింది మన పోసాన్ గారిది ఒకళ్ళు, తర్వాత మిథున్ చక్రవర్తిది. ఆయన మటుకు అంటే మిథున్ చక్రవర్తి పర్సనల్ కలిసి అంటే నేను నాకు ఆయనకి ఎక్కడ సీన్ అంటే కలిసే సందర్భం లేదు. ఆయన ఉన్నారని చెప్పి ఒకసారి సెట్కి వెళ్ళాను, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ మాట నాకు హిలేరియస్గా అనిపించింది. వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు సినిమాలు అంటే మళ్ళీ మిథున్ చక్రవర్తి గారి పెర్ఫార్మెన్స్ చాలా హిలేరియస్గా అనిపించింది. చాలా డిఫరెంట్గా, చాలా బాగా Amazing. His mannerism was beautiful. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగిరాడు. అసలు ఉంటే కదా రావటానికి. He has practiced so much for that. నాట్ వెరీ ఈజీ టు బీ లైక్ దట్ ఆల్వేస్. చాలా కష్టం. ఆయన ఆ సైజ్కి ఆ దీంట్లో అలా ఉండటం అవన్నీ రకరకాలుగా తీసుకున్నారండి ఆయన. సీన్ సో మెనీ సచ్ కమర్షియల్ హీరో ఆయన. మళ్ళీ దానికి రియల్ డిస్కో డాన్సర్ ఆయన. అలాంటి ఆయన రోల్ పైగా వెనక జంప్ చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది అసలు. అపో నేను సిద్ధేశ్వర్ మహారాజ్ గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అడ్డు వస్తుంటే అలా అలా వెళ్ళిపోవటం అనేది మాకు అబ్బా ఇలాంటి సీన్లు మాకు దొరకవని నేను వి వాంట్ గో అండ్ డూ సచ్ వెరీ న్యూ సీన్స్. యాక్చువల్లీ ఈ సినిమా యాజ్ అన్ ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ అన్ అవేకనింగ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అన్నారు. ఇలాంటి మూవీస్ రావాలంటే యూ ఆల్రెడీ ఫస్ట్ మేట్ వేశారు. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ? ఎక్స్పెక్ట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఐ థింక్ దే షుడ్ ఆల్ బీ రియల్ అండ్ వాంట్ టు డూ గుడ్ సినిమా. అఫ్ కోర్స్ కమర్షియల్ ఇది పెట్టుకోవాలి, ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ బిజినెస్. అట్లీస్ట్ దట్స్ హౌ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అ బిజినెస్. ఇక్కడ ఏదో ఎవరికో చారిటీ చేయటం కాదు. వీ హ్యావ్ టు డూ అ మూవీ విచ్ ఇస్ వయబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ మిగలాలి, ప్రేక్షకులు కూడా బాగా నచ్చాలి. సో అది జెన్యున్గా అందరికి ఉంది. బట్ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ముందు నుంచే అట్లే ఉంది. సో దానికి ఎందుకు అలా ఉందంటే నేను చెప్పలేను. నేను ఐ హవ్ నెవర్ నోన్ వై ఇట్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీఆర్ వెరీ మోర్ సిన్సియర్ టు ద హోల్ ఫిల్మ్ మేకింగ్, ద హోల్ ప్రాజెక్ట్. సో అండ్ ఇది మేజర్ అండి. ఇలాంటి ఫిల్మ్స్ రావాలంటే అంటే ఇప్పుడు సురేష్ గారు లాగా ఇనిషియేట్ చేయడానికి
నాకు ఆయన థాట్ ప్రాసెస్తో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటే బాగుంటుంది, మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. అంటే ఆయన కళ్యాణ్ ఉంటే బాగుంటుంది, లేదు నేనే కాకలేదు వెంకటేష్ గారితో పాటు ఇంకొక యాక్టర్ ఉంటే బాగుంటుంది దీనికి అనే హోల్డ్ అలాంటి థింకింగ్ ఉంటే I బాగుంటుంది. didn't expect, because like I intact చెప్పినట్టు I really wanted to start off. I remember Dolly, we wanted to start it off, but he refused. He said, no Venki, you cannot make this movie without somebody, I mean more than believable. It has to be something else. Until that time, otherwise it'll just be it'll go away. Such a good film will just go away like that. So that's why he was very keen, and no, Kalyan, he has to play it. So somehow, so ఇది కొందరికి ఉంటుందండి, లైక్ యూ సెడ్. అండ్ అందులో సురేష్ గారు లాంటి థాట్ ప్రాసెస్ ఉంటే గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తాయి. అంటే మెయిన్ నాకు త్రివిక్రమ్ గారు కూడా చెప్తా ఉంటారు, మన వెంకటేష్ గారికి ఉన్నంత అమేజింగ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ సెన్స్ ఎవరికి లేదండి. అంటే ఆయన జడ్జ్ చేసినట్టుగా కథలు అమేజింగ్గా జడ్జ్ చేస్తారు ఆయన. అందుకే నాకు ఆయన జడ్జిమెంట్ నాకు బాగా నమ్మకం. వెళ్ళు, నువ్వు రావా? నువ్వు లేవా? గోపాలం, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే సమస్త విశ్వం నీ వెంటే ఉంటుంది. ఈ సంక్రాంతి నిజంగానే ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని కలిసినట్టు, ఇట్స్ నైస్ బాండింగ్ అండ్ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇప్పుడు చూస్తే కనుక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, మనం బయట ప్రజల్లో కూడా చూస్తే చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ నైస్ బ్రైట్ లైట్ కనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషలీ మీకు ఇలాంటి సినిమాలు ఇంకా అందించాలి అండ్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి.